ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాష్ బోర్డు చూసి తామే ఎంతో నేర్చుకున్నామని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటి లభ్యతపై అధ్యయనం చేయడం సహా వర్క్ షాపులు నిర్వహిస్తున్నామని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. ఇందుకు మెరుగ్గా పనిచేస్తున్న రాష్ట్రాలను గుర్తిస్తున్నామన్నారు. ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ఇవ్వాలని నీతి ఆయోగ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక పరిణామాలకు అడుగులు పడుతున్నాయి. సింగపూర్, మలేషియా తదితర దేశాలకు దగ్గరగా ఏపీ ఉండటం, రాష్ట్రానికి పొడవైన తీరం ఉండడంతో సముద్ర రవాణాకు అత్యంత కీలక ప్రాంతంగా ఉంది. దీంతో దేశంలోని తూర్పు తీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న కోస్టల్ ఎకనామిక్ జోన్కు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం కానుంది. దీని ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. ఇందుకు సంబంధించి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా విజయవాడలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అవకాశాలపై ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ఒక ప్రజెంటేషన్ను నీతి ఆయోగ్ బృందానికి ఇస్తున్నారు. తీర ప్రాంత జోన్ ఏర్పాటు కోసం రాష్ట్రం చేయాల్సిన పనులేంటి, కేంద్ర సాయం తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తీర ప్రాంతంలో పరిశ్రమలకు అవసరమైన రాయితీలు ఇచ్చి వాటి ఉత్పత్తులను ఎగుమతి చేసే ఆలోచనతో ప్రభుత్వాలున్నాయి. వీటన్నింటికీ కార్యరూపం ఇచ్చే దిశగా సీఎంతో పనగారియా సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన సాగర్మాల ప్రాజెక్టు జాతీయ విధాన ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2 కోస్టల్ ఎకనామిక్ జోన్లు చోటు సంపాదించుకున్నాయి. వీసీఐసీ సెంట్రల్ పరిధిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటు కృష్ణపట్నం పోర్టు కూడా ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సంబంధిత పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆస్కారం ఉంది. కృష్ణపట్నం పోర్టు నుంచి నెల్లూరు సిటీకి, నాయుడుపేట నుంచి కృష్ణపట్నం పోర్టుకు రోడ్డు నెట్వర్క్ను అభివృద్ధి చేస్తారు. వీసీఐసీ నార్త్లో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న వైజాగ్, కాకినాడ పోర్టులు కేంద్రంగా అభివృద్ధి చేస్తారు. ఇక్కడ పెట్రోకెమికల్స్, సిమెంట్, వస్త్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనకు ఆస్కారం ఉంది. మచిలీపట్నం వాడరేవు పోర్టు వృద్ధి, వైజాగ్లో ఆయిల్ జెట్టి, జాతీయ రహదారి 46 నుంచి మచిలీపట్నం వరకు రోడ్డు నిర్మాణం తదితర నమూనా ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. No, absolutely. సమావేశానికి ముందు రాష్ట్ర పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, ఉపాధ్యక్షులు పనగారియాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా హోటల్ గేట్వేలో కలిశారు. కాసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి కోడ్ డాష్ బోర్డు భారతదేశంలోనే ఓ అద్భుతమని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రశంసించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న డిజిటల్ జియో ట్యాగింగ్ ను ఆయన వివరించారు. ఇప్పటికే అన్ని శాఖలను డిజిటలైజ్ చేశామని వారికి తెలిపారు. జీఎస్డీపీ గ్రోత్ రేట్ గ్రామ స్థాయిలో రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నట్లు సీఎం చెప్పారు. డాష్ బోర్డు ఉపయోగిస్తున్న విధానాన్ని పనగారియా బృందానికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. పల్స్ సర్వే పూర్తి చేశాక ప్రతి కుటుంబానికి 10,000 ఆదాయం వచ్చేటట్టు చేయాలనుకుంటున్నామని చంద్రబాబు వెల్లడించారు. గేట్వేలో సమావేశం అనంతరం అమితాబ్ కాంత్, పనగారియాలు ముఖ్యమంత్రి వాహనంలోనే సీఎం కార్యాలయానికి వెళ్లారు. Wonderful job, sir. 184 kilometers are not possible anywhere else in India. In 1 year. In North India, this kind of thing is totally not. When he told us, I confirmed because all I remember.